యాక్చువల్గా ఎంసెట్ అనేటువంటిది ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఫోకస్డ్గా ఉంటారో అంతే ఇంట్రెస్ట్గా అట్ ద సేమ్ టైం అంతే టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇటు స్టూడెంట్స్తో పాటుగా ఈ పేరెంట్స్ కూడా ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి అనేటువంటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్తో స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇనీషియల్గా ఈ యొక్క కాలేజ్ సెలక్షన్స్లో, బ్రాంచ్ సెలక్షన్స్లో, అంటే ఇన్ యువర్ వర్డ్స్ సార్ ప్లీజ్. మంచి ప్రశ్న అండి. ఇది చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సందిగ్ధం, ఇది మంచి టైం. ఆల్రెడీ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ చేసింది. మన జూన్ 28 నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రక్రియ. సర్టిఫికేట్ వెరిఫికేషన్, నా వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులకు కానీ ఎటువంటి బ్రాంచ్ తీసుకుంటే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వాళ్ళ అకాడమిక్ జర్నీ కానీ కెరీర్ జర్నీ ఎట్లుంటుంది అనేది ఒక సందిగ్ధంలో ఉంటారు. నేను మా అనుభవం రీత్యా ఏం చెప్తా ఉంటే, బ్రాంచ్ సెలక్షన్ అనేది క్యాండిడేట్ చాయిస్కి వదిలేయాలి. టాప్ ప్రియారిటీ మస్ట్ బి గివన్ టు ద స్టూడెంట్ చాయిస్. ఎందుకంటే స్టూడెంట్కి అంటూ కొన్ని అభిప్రాయాలు ఆల్రెడీ ఉండి ఉంటాయి. అది ఫ్యామిలీ పరంగా కానీ, నైబర్స్ కానీ, సరౌండింగ్స్ బేస్ చేసుకొని కొన్ని ప్రేరణలు, కొన్ని ఇన్స్పిరేషన్ ఇంబైబ్ అయి ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఒక పిల్లవాడు వాళ్ళ అంకుల్ ఏ చీఫ్ ఇంజనీర్ గానో, సూపరింటెండెంట్ ఇంజనీర్ గానో, ఒక నాగార్జున సాగర్ డ్యాము, లేదంటే ఒక రోడ్స్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదో పనిచేస్తూ ఉన్నప్పుడు అతనికి సొసైటీలో ఉన్నటువంటి గౌరవం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చేసి నేను కూడా ఫ్యూచర్లో ఒక సివిల్ ఇంజనీర్ అయితే, ఒక చీఫ్ ఇంజనీర్ అయితే, ఒక సూపరింటెండెంట్ అయితే, నాకు ఒక లగ్జరీస్గా ఒక కారు, డ్రైవరు, అటెండరు అందరూ ఉంటారు, నాకు కూడా సొసైటీలో గౌరవం పెరుగుతుంది అనేటువంటిది ఒక ఆలోచన ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఏంటంటే అటువంటి పిల్లవాడిని మనం సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి ప్రోత్సహించాలి. మనం అది కాకుండా వేరే తీసుకున్నాం అనుకోండి, అతనికి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే నేను బై అండ్ లార్జ్ నేను చెప్పేది ఏంటంటే, టాప్ ప్రియారిటీ మస్ట్ బి గివన్ స్టూడెంట్ చాయిస్. అది నెంబర్ 1. మనం ఫోర్స్ చేయకూడదు, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండకూడదు. మనం ఎంతవరకు తెలియనప్పుడు వాళ్ళ సీనియర్స్తో కానీ, లేదంటే కెరీర్ గైడెన్స్ కానీ, మీ టీవీ షోల ద్వారా కానీ, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ఈ బ్రాంచెస్లో, ఈ బ్రాంచెస్ తీసుకుంటే నీకు బెటరు అని మనం సజెస్ట్ చేయవచ్చే కానీ మనం ఫోర్స్ చేయకూడదు.